పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా వంట గ్యాస్ కోసం కష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఇంధన కష్టాలు కూడా మొదలయ్యాయి. పెట్రోల్, డీజిల్ కు కొరత లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బంకుల ఎదుట నో స్టాక్ బోర్డులతో వాహనదారుల కష్టాలు అంతా ఇంతా కాదు. పశ్చిమాసియా యుద్ధంతో ఓవైపు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్న నేపథ్యంలో జిల్లా వాసులను పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. 4-5 రోజులుగా జిల్లాలో ఒక్కొక్కటి పెట్రోల్ బంక్ మూత పడుతుండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. బంకుల ఎదుట నో స్టాక్ బోర్డులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన సరఫరాను తగ్గించడంతో బంకుల్లో డీజిల్ నిల్వలు నిండుకుంటున్నాయి. కంపెనీలు ఒక్కో బంకుకు రోజుకు 20,000 లీటర్ల డీజిల్ ను మాత్రమే సరఫరా చేస్తుండగా అదంతా గంటల్లోనే ఖాళీ అయిపోతుంది. వారం రోజులుగా రాష్ట్రంలోని చాలా బంకుల్లో ఇదే పరిస్థితి. రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, కోనసీమ, కర్నూలు, నంద్యాల తదితర జిల్లాల్లో వారం రోజులుగా డీజిల్ తగినంత దొరకడం లేదు. ఆటోలు, వ్యాన్లు, ఇతర డీజిల్ వాహనదారులు పెద్ద సంఖ్యలో బంకుల వద్ద బార్లు తీరుతున్నారు. వరి ఎక్కువగా పండించే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో రైతులు పంట కోత పనుల్లో బిజీగా ఉన్నారు. కీలక సమయంలో ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలకు డీజిల్ లభించక వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో పొలాల్లో నిలిచిపోయిన ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలకు డీజిల్ కోసం వాటి యజమానులు, రైతులు పెద్ద పెద్ద టిన్నులు, క్యాన్లు తీసుకొని బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు రొయ్యలు, చేపల పెంపకం రైతులు కూడా డీజిల్ కోసం బార్లు తీరుతున్నారు. ఈ క్రమంలో బంకుల యాజమాన్లతో గొడవకు దిగుతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి బంకులు మూసేస్తున్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీంతో ఆయిల్ కంపెనీలు డీజిల్, పెట్రోల్ సరఫరాను నియంత్రించాయి. గతంలో బంకులకు క్రెడిట్ పై పెట్రోల్, డీజిల్ సరఫరా చేసిన కంపెనీలు యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆ సౌకర్యాన్ని నిలిపివేశాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉండిపోయిన బకాయిలు చెల్లించని బంకులకు కూడా సరఫరా ఆపేశాయి. వ్యాపారాలు మూసుకోవడం ఇష్టం లేక బయట అప్పులు తెచ్చి పాత బకాయిలు చెల్లించినా కూడా ఆయిల్ కంపెనీలు డిమాండ్ కు తగ్గట్లు ఇంధన సరఫరా చేయడం లేదు. దీనివల్ల కూడా కొరత ఏర్పడుతుందని బంకుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయిల్ కంపెనీలతో చర్చలు జరిపి పాత బకాయిలు చెల్లించిన బంకులకు పూర్తి స్థాయిలో ఇంధన సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఎక్కడ డీజిల్ కొరత లేదని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఆందోళన రేపుతున్నాయి. దీంతో వాహనదారులు సైతం అవసరం ఉన్నా లేకపోయినా ఫుల్ టైం కోసం ఎగబడుతున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద క్యూలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు అన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రతి బంకు వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొందరు భయంతో ముందస్తుగా చిన్న చిన్న ట్యాంకుల్లో పెట్రోల్, డీజిల్ నింపుకుంటున్నారు. కర్నూలు నగరంలో పలు పెట్రోల్ బంకుల యాజమాన్లు సిండికేట్ అయినట్లు తెలుస్తోంది. పెట్రోల్ బంక్ వచ్చి రాగానే స్టాక్ అయిపోయిందంటూ బోర్డులు పెట్టేస్తున్నారు. లీటర్ పెట్రోల్ 110 ఉండగా దానిపై అదనంగా 50 రూపాయల నుంచి 100 దాకా బ్లాక్ లో విక్రయిస్తున్నారు. కాగా బంకుల వద్ద రద్దీ ఘర్షణలకు దారి తీస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలకు డీజిల్ కోసం వాహన యజమానులు క్యాన్లు తీసుకుని బంకుల వద్ద క్యూ కడుతున్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసలే వరి కోతల సమయం కావడంతో డీజిల్ కోసం రైతులు బంకుల వద్ద ప్రదక్షిణలు చేస్తున్నారు. కోత మిషన్దారులకు తాడేపల్లిగూడెంలో తహసీల్దార్ నుంచి తెచ్చిన లీటర్ చూపిస్తేనే డీజిల్ కొడుతున్నారు. పెద్ద వాహనాలకు 1000 రూపాయలు, ఆటోలకు 500 మించి నింపడం లేదు. చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలుస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2-3 రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. పెట్రోల్ కొరత భయంతో వాహనదారులు పరుగులు పెడుతున్నారు. అక్కడ గంటల కొద్ది క్యూలో నిల్చొని పెట్రోల్, డీజిల్ తీసుకెళ్తున్నారు. ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండలలో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మరోవైపు ఏపీలో వచ్చిన పెట్రోల్, డీజిల్ కొరతను చూసి తెలంగాణకు కూడా పెట్రోల్ కొరత ఇబ్బందులు ఎదురవుతాయా, ఇక్కడ కూడా తిప్పలు తప్పవా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొందరు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.